హాయ్ గైస్, యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అయితే మనం ఏం చేయాలి? కొన్ని టిప్స్ అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇప్పటికే చాలామందికి డౌట్ అయితే వచ్చి ఉంటుంది, అంటే ఈ డే సక్సెస్ అవ్వలేపాడు మాకేం చెప్తారని. ఆ నెగిటివ్ థాట్స్ని తీసేసి ఈ వీడియో చూడండి. ఒక 5 minutes మాట్లాడతా. ఈ 5 minutesలో మీకు యూట్యూబ్లో ఎలా సక్సెస్ అవ్వాలో తెలిసిపోద్ది. అయితే చాలామంది అనుకుంటారు, ఈ టిప్స్ అయితే నువ్వే పాటించి సక్సెస్ అవ్వచ్చు కదా, మాకెందుకు చెప్తున్నావు అని. అటువంటి నెగిటివ్ థాట్తో అయితే దయచేసి వీడియో చూడకండి. ఒక 5 minutes అయితే మాట్లాడుకుందాం సక్సెస్ ఎలా అవ్వాలి అనేది. ఓకేనా? లెట్స్ గో. మెయిన్గా ఈ వీడియోలో యూట్యూబ్లో ఏ విధంగా సక్సెస్ అవ్వాలనేది 5 minutesలో చెప్తాను. 5 tips చెప్తాను. నెంబర్ 1 టిప్, ఎక్కువ ల్యాగ్లో కూడా చెప్తా. చాలామంది యూట్యూబ్లోకి వచ్చే ముందు ఎవరో ఒకరు వీడియోస్ చూస్తారు. వీడియోస్ చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. వాళ్ళ చేస్తారు. అక్కడే మీరు ఒక తప్పు అయితే చేసినట్టు. ఈ తప్పు ఏంటి అంటే, ఫర్ సపోజ్ ఒక క్రియేటర్ అనుకుందాం, బిగ్ క్రియేటర్. సాయి కృష్ణ గారు అవ్వచ్చు, లేదు అంటే హర్ష సాయి అవ్వచ్చు. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పీపుల్ అయితే ఉన్నారు కదా యూట్యూబ్ కమ్యూనిటీలో. వీళ్ళకి ఎక్కువ ఫ్యాన్స్ అయితే ఉంటారు. ఆ విధంగా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి వాళ్ళ విధంగా చెప్పేస్తుంటారు అనమాట. ఫర్ సపోజ్ సాయి కృష్ణ గారు ఉన్నారు కదా, అతను చెప్పినట్లుగా చాలామంది చెప్పడానికి ట్రై చేస్తుంటారు. అంటే చెప్పొచ్చు, బాడీ లాంగ్వేజ్ కూడా అదే మార్చేసి, అది కరెక్ట్ కాదు. మీరు ఒక యూనిక్ స్టైల్ అంటూ మీకంటూ ఉంటుందన్నమాట. ఆ యూనిక్ స్టైల్లోనే చెప్పండి. ఆడియన్స్కి నచ్చుతుందో నచ్చదో పక్కన పెట్టండి. అయితే చాలామంది ఫ్రాంక్ వీడియోస్ చేస్తారు. ఈ ఫ్రాంక్ వీడియోస్ కూడా వాళ్ళు ఎలా చేస్తున్నారో అలాగే చేస్తుంటారు, వీళ్ళు ఎలా చేస్తున్నారో అలాగే చేస్తుంటారు. అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఎవరైతే యూట్యూబ్లోకి వద్దాం అనుకుంటున్నారో, యూనిక్ ఫస్ట్ నెంబర్ 1 టిప్, యూనిక్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. కొత్త క్రియేటివిటీని తేవాలి. ఎప్పుడు రెగ్యులర్గా ఉండేట్లు చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవ్వదు. అయితే నువ్వెందుకు యూనిక్గా చేయలేకపోతున్నావు అంటే నేను దానికి ఆన్సర్ చెప్తా. నాది టెక్ ఛానల్ అండ్ యూట్యూబ్ టిప్స్. రెగ్యులర్గానే ఉంటుంది, కొంచెం బోరింగ్గా ఉంటుంది. ఎందుకంటే ఎడ్యుకేషన్ కదా. ఎడ్యుకేషన్ అంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు, ఎంటర్టైన్మెంట్ అయితే ఇంట్రెస్ట్ ఉంటుంది. అందుకే మన ఎడ్యుకేషన్ ఛానల్లో కూడా ఎంటర్టైన్మెంట్ని యాడ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. అదే మన 2.0 అప్పుడప్పుడు వస్తుంటాడు కదా. ఏంటన్నా నా గురించి చెప్తున్నావా ఏంటా? నీ గురించి ఎలా చెప్తున్నాను. ఓకే, తను అలా వస్తుంటాడు కదా. అవన్నీ ఎంటర్టైన్మెంట్ని ఎడ్యుకేషన్లో మిక్స్ చేస్తుంటాం అనమాట. యూనిక్నెస్ అనేది గుర్తుపెట్టుకోండి ఎవరైతే సక్సెస్ అవుదాం అనుకుంటే. సెకండ్ వన్, థంబ్లైన్స్ అండ్ కంటెంట్. థంబ్లైన్ అండ్ కంటెంట్స్ అంటే మీరు చేసే థంబ్లైన్ అండ్ కంటెంట్, ఏ కంటెంట్ చేస్తున్నారు అనేది మీకు ఒక ఐడియా ఉంచుకొని ఆ కంటెంట్ వైపే ఫోకస్ పెట్టండి. అండ్ ఆ కంటెంట్లోని ఎవరు చేయని కంటెంట్ చేయండి. అంటే ఏదైనా డిఫరెంట్ వీడియో చేయండి. ఫర్ సపోజ్ ఇప్పుడు వరకు తెలుగులో వ్లాగ్స్ ఎలా చేయాలి అనేది ఇప్పుడు వరకు ఎవరు చేయలేదు. నాదే మొదటి వీడియో, నేను గ్యారంటీ చెప్పగలను. అయితే చెప్పారు, 1-2 అయితే తక్కువ ఉన్నాయి. ఇటువంటి వీడియోస్ చేయండి. అంటే ఎవరు చేయండి సర్చ్లో కొట్టినప్పుడు రాకూడదు. అటువంటి యూనిక్ కంటెంట్ చేయండి. అంటే యూట్యూబ్లోని లేని కంటెంట్ మీరు అందించడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా సక్సెస్ ఎందుకు రాదో నేను చూస్తా. థర్డ్ వన్, ఒకరైతే ఒక కంటెంట్ చేస్తున్నారు. వాళ్ళు చేసే కంటెంట్ని మనం కాపీ చేసేస్తుంటాం. అది రాంగ్ పద్ధతి. ఫ్రాంక్గా చెప్తున్నాను. ఫస్ట్లోని నేను కూడా ఇది మిస్టేక్స్ చేశాను. ఫస్ట్ ఒక ఇయర్లోనే, సెకండ్ ఇయర్లో నేను రిలీజ్ అయ్యాను. అప్పుడు నాకు సబ్స్క్రైబర్లు పెరగడం మొదలుపెట్టారు అండ్ వ్యూస్ అయితే వచ్చాయి అనమాట. థర్డ్ వన్ టిప్ అయితే ఇది. మీరు ఎవరి కంటెంట్ కాపీ కొట్టకుండా, అంటే ఫస్ట్లో నేను చెప్పింది అంటే యూనిక్నెస్ వేరు, కాపీనెస్ వేరు. కాపీనెస్ ఏంటంటే, ఫర్ సపోజ్ ఒక మొబైల్ గురించి చెప్పామనుకోండి, అది చూసేసి చెప్పేయడం, లేదు అంటే ఒక టెక్ ఛానల్ చూసేసి టెక్ న్యూసెస్ని కాపీ చేసి చెప్పేయడం. ఇది కాపీ అనమాట. యూనిక్నెస్ అంటే ఏమీ లేదు. యూనిక్నెస్ అంటే కొత్తదనమాట, కొత్తగా చేయడము అదనమాట. ఫస్ట్ వన్ యూనిక్నెస్ చెప్పాను, అండ్ థంబ్లైన్ అండ్ కంటెంట్ గురించి చెప్పాను. థర్డ్ వన్ ఏం చెప్పాను, డోంట్ కాపీ అనదర్ కంటెంట్. అవతల కంటెంట్ ఎవరిది మనం కాపీ చేయొద్దు అనేది చెప్పాను. ఫోర్త్ వన్, రెగ్యులారిటీ. చాలా టైమ్స్ చెప్పాను అందరికీ. యూట్యూబ్ అనేది ఒక వీడియోని మీది పుష్ చేయాలంటే కొన్ని రోజులు టైం అయితే పడుతుంది అనమాట. ఈ టైంలో మీరు ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా రెగ్యులర్గా పెట్టాలి. అప్పుడే యూట్యూబ్ మీ ఛానల్ని కన్సిడర్ చేస్తుంది అండ్ పుష్ చేస్తుంది అనమాట. పర్టికులర్ మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా, ఒక 3 monthsలోని మీరు వీడియోస్ పర్టికులర్గా పెడుతున్నారు అనుకోండి, ఏదో ఒక వీడియో ఖచ్చితంగా వైరల్ అయితే తీరుతుంది. వైరల్ అంటే మనకి ఎక్కువేం కాదు, ఒక 30,000 40,000. మనకి 20-30 వ్యూస్ వచ్చినప్పుడు కూడా అంత ఎక్కువగా రావేమో అనిపిస్తుంటుంది. ఆ తర్వాత ఏదో ఒక వీడియో వైరల్ అవుతుంది. అదేంటంటే యూట్యూబ్ మిమ్మల్ని కన్సిడర్ చేసింది అండ్ పుష్ చేసింది అని అర్థం. మీరు రెగ్యులర్గా పెట్టకపోతే ఖచ్చితంగా
మీది పుష్ చేయదు కదా. సో అది మీరు మైండ్లో ఉంచుకోవాలి. 4th టిప్ రెగ్యులారిటీ. సో చాలా వీడియోస్లో చెప్పాను, యూట్యూబ్ పుషప్ గురించి చెప్పలేదు. యూట్యూబ్ అనేది అప్పుడప్పుడు మనల్ని పుష్ చేస్తుంది. ఫర్ సపోజ్ నా వీడియోస్లో కొన్ని వైరల్ అనేవి ఉన్నాయి. వైరల్ అంటే ఏం లేదు, 75,000, 30,000, 40,000, 50,000 వ్యూస్ వచ్చిన వీడియోస్ కూడా ఉన్నాయి. అది వాటిని ఏంటంటే పుష్ చేసిన వీడియోస్ అంటారు అనమాట. యూట్యూబ్ మనది పుష్ చేస్తుంది. దానికి మనకు కావాల్సింది ఆడియన్స్ని ఇలా కట్టించేయడం. సో ఇప్పుడు దాకా చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కదా. సో ఇక్కడ వరకు చాలామంది చూడకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళకి కంటెంట్ అనేది ఇంట్రెస్టింగ్ ఉండకపోవచ్చు, అండ్ నేను చెప్పే విధానం నచ్చకపోవచ్చు, అండ్ ఎంటర్టైన్మెంట్గా ఉండకపోవచ్చు. సో అందుకు కూడా వెళ్ళిపోతారు. అప్పుడప్పుడు అందుకే మీరు మధ్య మధ్యలో ఎంటర్టైన్మెంట్ని క్రియేట్ చేయండి, లైక్ మీ అనుకోవచ్చు. సో నేను అప్పుడప్పుడు క్రియేట్ చేయడానికి ట్రై చేస్తుంటాను. అది ఒక్కోసారి ఫ్లాప్ అవుతుంది, ఒకసారి హిట్ అవుతుంది, దానికి మనం ఏం చెప్పలేం. అండ్ 5th టిప్, ఇది లేకపోతే మీ యూట్యూబ్ ఛానల్ షటర్ ఎత్తేయడమే. ఎందుకు చెప్తున్నానంటే ఆడియన్స్తో ఎంగేజ్మెంట్, కామెంట్స్కి రిప్లైస్ ఇస్తుండండి, లైవ్ సెక్షన్స్ పెడుతుండండి, లైవ్స్లో కూడా అడిగే క్వశ్చన్స్ని ఆన్సర్స్ చేస్తుండండి. వీక్లీ ఒక లైవ్ అయితే పెట్టండి. అండ్ నేనైతే పెట్టడం లేదు, నాకు బిజీ షెడ్యూల్ వల్ల అవ్వడం లేదు. సో మీరైతే ఖచ్చితంగా పెట్టండి. ఈ 5వ టిప్ మాత్రం పాటించకపోతే ఖచ్చితంగా ఛానల్ అనేది క్లోజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకు ఇలా అనేస్తున్నానంటే, మనం ఒక కొత్త క్రియేటర్ వచ్చాడు, అంటే కొత్త పర్సన్ వచ్చారు మా ఛానల్కి. ఒకవేళ నేను ర్యాపిడో గురించి చేశాను, ఏదో ఒక వీడియో చేశాను, ఫర్ సపోజ్ ర్యాపిడో అనుకుందాం, దాని గురించి ఎర్నింగ్స్ ఎలా ఉంటాయని నాకు అడిగారు. సో నేను అప్పుడు చెప్పలేదు అనుకోండి దానికి రిప్లై. సో నెక్స్ట్ నుండి మన ఛానల్ చూడరు, తను వెళ్ళిపోతారు. అదే ఇలా ఉంటుంది బ్రో, ఇలా ఉంటుంది బ్రో అని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పామనుకో, అప్పుడు తనకి ఏమనిపిస్తుంది అంటే ఓకే తను గుడ్ పర్సన్, సో తనకు తెలిసిన మ్యాటర్ మనకు చెప్పారు, సో తను ఫాలో అవుతుంది, మన ఒక ఒపీనియన్ క్రియేట్ అవుతుంది. 10 మందిలో 3కి క్రియేట్ అయిన ఆ ఒపీనియన్ని క్రియేట్ చేసినప్పటికీ వాళ్ళు 3% అయినా మీతో పాటు ట్రావెల్ చేస్తుంటారు అనమాట. మీ వే ఆఫ్ టాకింగ్ అండ్ వే ఆఫ్ బిహేవింగ్ నచ్చి. సో చాలామంది పెద్ద క్రియేటర్స్ కూడా ఇప్పటి వరకు వాళ్ళు కామెంట్స్కి రిప్లైస్ ఇస్తున్నారు అంటే బికాజ్ ఆఫ్ ఆడియన్స్తో ఎంగేజ్మెంట్ పెంచుకోవడానికి అనమాట. అంటే ఆడియన్స్ని కలుపుకుంటూ పోవడం. సో దానివల్ల వాళ్ళ వ్యూస్, ఫాలోవర్స్ రెగ్యులర్గా వస్తున్నారు. సో కనీసం హాట్ సింబల్ లైక్స్ అయితే ఇస్తుంటారు కదా. సో దానికి రీజన్ ఏంటి అంటే ఇదే, ఆడియన్స్తో ఎంగేజ్మెంట్, అంటే ఆడియన్స్తో కలిసి ఉండడం అనమాట. ఇది మీ మాత్రం మర్చిపోకండి. ఈ 5th టిప్ మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబర్ని ఎప్పుడైనా నెగ్లెక్ట్ చేసామో అంతే సంగతి, వెళ్ళిపోతారు. సో అదనమాట. ఓకే, దీంతోపాటు అడిషనల్ కొన్ని టిప్స్ అయితే చెప్తాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే వినండి, ఓకేనా. అండ్ క్వాలిటీ అండ్ వీడియో క్వాలిటీ ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ వీడియో క్వాలిటీ బాగాలేదనుకుంటే కంటెంట్ మీద ఫోకస్ పెట్టండి. ఎవరు ఇవ్వలేని కంటెంట్ అయితే ఇవ్వడానికి ట్రై చేయండి. ఇది అడిషనల్గా ఇచ్చే టిప్ అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చుంటే తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రెగ్యులర్గా పెడతానన్నాను, సో ఎప్పుడో పెడుతున్నాను, నాకైతే వీలు అవ్వడం లేదు వీడియోస్ చేయడానికి. ఇకపై రెగ్యులర్గా వస్తాయి అని అనుకుంటున్నా. అండ్ until then, bye guys.